ఎట్టకేలకు గుర్తింపు దక్కింది. ప్రాతినిధ్య సంఘంగా ధృవీకరణ పత్రం అందుకుంటున్న ఐఎన్టీసీ నాయకులు, గుర్తింపు పత్రం అందుకుంటున్న గౌరవ అధ్యక్షుడు సాంబశివరావు, అధ్యక్షుడు సీతారామయ్య. ధృవీకరణ పత్రాల అందజేత సింగరేణిలో 2 ఏళ్ల పదవీ కాలం. అంటే ఇక్కడ గుర్తింపు సంఘంగా ఏఐటీసీ గెలిచింది. ఇది గత సంవత్సరం డిసెంబర్లో చివరిలో జరిగిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు. గత 3 సంవత్సరాల నుంచి అవి ఎప్పుడో పాలక పరిమితి అయినప్పటికీ కూడా టీబీజీ కేసును నెట్టుకొని వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వెంటనే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించడంతో ఏఐటీసీ గుర్తింపు సంఘంగా పలు డివిజన్లో, ఎక్కువ డివిజన్లో ఓట్లు నమోదు చేసుకొని గెలిచింది. సెకండ్ ప్లేస్లో ప్రాతినిధ్య సంఘంగా ఐఎన్టీసీ ఉంది. ఈ 2 సంఘాలను నిన్న సింగరేణి అధికారులు పిలిచి వాళ్ళకు గుర్తింపు సంఘానికి, ఏఐటీసీకి గుర్తింపు సంఘం పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2వ ప్లేస్కి వచ్చిన ఐఎన్టీసీకి కూడా ప్రాతినిధ్య సంఘంగా గుర్తింపు పత్రం ఇవ్వడింది. మొత్తానికి 2 సంఘాలు ఇప్పుడు కార్మికుల బాధ్యత వాళ్ళు చూడాలి. ఎక్కడన్నా కార్మికులను అధికారులు వేధించినా కానీ, కార్మికులకు నష్టం జరిగే చర్యలు ఉన్నా కానీ కార్మికుల పక్షాన పోరాడాలి. అంతేగాని ఎవడన్నా 5 లక్షలు ఇస్తే అన్ఫిడ్ చేపిస్తా, ₹1,00,000 ఇస్తే ట్రాన్స్ఫర్ చేపిస్తా, 30,000 ఇస్తే కోటి ఇప్పిస్తా, 80,000 ₹1,00,000 ఇస్తే సర్ఫేజ్ నుంచి, అండర్ గ్రౌండ్ నుంచి సర్ఫే తీసుకొస్తా అని ఇట్లాంటి లంచం లత్తకొలు పనులు చేయదు సార్. అంటే మీ సంఘాల్లో ఉన్న నాయకులు కొంతమంది లీడర్లు అనే కన్నా కొంతమంది బ్రోకర్లు తయారై కార్మికులను అడుగడుగున మోసం చేస్తూ కార్మికులకు డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు రెక్క ముక్క చేసుకొని పనిచేస్తున్నారు. ఎందుకంటే అండర్ గ్రౌండ్లో పనిచేయడం చాలా కష్టం. వాళ్ళ యొక్క రక్తాన్ని చెమటగా మార్చి చెమటను చిందిస్తూ కార్మికులు అండర్ గ్రౌండ్ మైన్ లోపలి భూమి పొరల్లోకి, బొగ్గు లోపలికి పోయి పనిచేస్తుంటారు. వాళ్ళ దగ్గర సర్ఫేజు కావాలంటే ₹1,00,000 తీసుకోవడం. నిజంగా అర్హులైన కార్మికులకు కూడా క్వార్టర్ కౌన్సిలింగ్ జరిగేటప్పుడు మరి ఒక 50,000 నువ్వు కోరుకున్న కోటి ఇప్పిస్తా అని తీసుకోవడం. ఇదంతా సింగరేణిలో ఒక దందా నడుస్తుంది. ఇదంతా జీఎం స్థాయి వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళకు కూడా వాటాలు వస్తాయి. అలాంటి వాళ్ళ వల్ల సింగరేణి కార్మికులకు నిత్యం నష్టం జరుగుతుంది. ఒక విధంగా సింగరేణి జాబ్ అంటే వాళ్ళకేంది సింగరేణి జాబ్ అంటారు, కానీ సింగరేణి కార్మికులు ఎంతో కష్టపడితేనే వాళ్ళకు నెలకు 25,000 30,000 జీతం వస్తుంది. వాళ్ళకి అవి ఇంటి ఖర్చులకే సరిపోతాయి. ఏదైనా లాభాల బోనస్ వచ్చినప్పుడు డబ్బులు వస్తాయి, ఖర్చులకు ఉపయోగపడతాయి. ఇంకొక ఇట్లా సర్ఫేజ్కో ₹1,00,000 కావాలంటే పెట్టినప్పుడు, కోటర్కో 50,000 కావాలని పెట్టినప్పుడు వాళ్ళకు మిగిలేది ఏమీ ఉండదు. కాబట్టి ఇక నుంచి అయినా గుర్తింపు సంఘమైన, ప్రాతినిధ్య సంఘమైన కార్మికుల హక్కుల కోసం కొట్లాడండి. కార్మికులకు వచ్చే డిఏల కోసం కొట్లాడండి. కార్మికులకు న్యాయంగా రావాల్సిన వేజ్ బోర్డు గురించి కొట్లాడండి. కార్మికులకు లాభాల వాటలో వచ్చే బోనస్ కోసం కొట్లాడండి. కార్మికులకు ఏదైనా సమస్య ఉంటే ముందుండండి. సస్పెండో ఛార్జ్ షీట్ లేకుండా ఏదైనా తప్పు జరిగినప్పుడు అధికారులు వాళ్ళపైన వేటు వేయకుండా కార్మికుల పక్షాన నిలబడండి. మీకు ఓట్లేసి గెలిపించిన కార్మికులకు న్యాయం చేయండి అని ఈ సందర్భంగా ఏఐటీసీ గుర్తింపు సంఘానికి, ఐఎన్టీసీ ప్రాతినిధ్య సంఘానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను కార్మికుల పక్షాన.